మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దేవుడు అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలగాలంటే పూజలో దీపారాధన ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులు వెలిగించాలి? నిత్య దీపారాధన వేరు, దీపం వెలిగించడం వేరు. దీపం వెలిగించడం అంటే నూనె పోసి వెలిగించడం. ఆరాధన అంటే దేవునితో సమానంగా పూజించడం. అయితే అంత ముఖ్యమైన దీపం ఎటువైపు ఉండాలి? దీపం రెండు విధాలుగా ఉండవచ్చు. ఒకటి, దీపం దేవుడి వైపు. అది ఎందుకంటే దేవుడికే కదా మనం వెలిగించేది, అందుకే దేవుడి వైపే ఉండాలి. ఇంకొక దీపం వెలిగించాక ఒకటిని చూసుకోవడం కూడా చాలా శుభప్రదం. ఆవినయ్యతో వెలిగించే దీపం దేవుడికి ఎడమవైపు ఉంటే, నువ్వెల దీపం దేవుడికి కుడివైపు ఉండాలి. అయితే దీప ముఖం తూర్పు లేదా ఉత్తర దిక్కున ఉంటే చాలా మంచిది. అదే రీతిలో ఒక శ్లోకం, దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేన సాజతే సర్వం, దీప దివ్యే నమో నమః చదువుకుంటూ నమస్కారం చేసుకుని దీపారాధన చేయడం చాలా మంచిది. ఎందుకంటే భగవంతుడు జ్యోతిస్వరూపుడు. దీపంలో 5 ఒత్తులు వేసుకుని వెలిగిస్తే చాలా శుభప్రదం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి.